చెప్తున్నారు. అందువల్లనే ఈ రోజు మహిళలకు మేము చెప్తూ ఉన్నాం, ఎవరు కూడా భయపడొద్దండి. సోషల్ మీడియా వాళ్ళు టార్గెట్ చేస్తారు, భవిష్యత్తులో కూడా చేస్తారు, ఇక ముందు చేస్తారు. గీతాంజలి ఘటనతోటి ఎవరు కూడా ఆగేటట్టు లేరు. కనుకనే ఈ రోజున ధైర్యంగా ఎదుర్కొందాం. ఇక్కడ మన పక్కనే ఉన్నారు ధైర్యంగా, అట్లా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి పాలెటి కృష్ణవేణి ఉన్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే లోకేష్ కి సంబంధించినటువంటి పిఏ తన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనేటటువంటిది మాట్లాడితే ఆమెను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నానా హింసలు పెట్టినప్పటికీ కూడా చివరికి భౌతిక దాడి కూడా చేశారు. ఇంటి మీదకి వచ్చి అమ్మాయిని కొట్టడం కూడా జరిగింది. అయినా ధైర్యంగా ఎదుర్కొంది. అందరం కూడా నిలబడ్డాం కృష్ణవేణికి అండగా. మేమందరం కూడా మనందరం కూడా నిలబడ్డాం. కనుక ఈ రోజున ఉదాహరణగా గీతాంజలి ఒక ఉదాహరణ. అదే సందర్భంలో అనేక మంది కూడా మనకు ఉదాహరణ ఉన్నారు. గీతాంజలి తట్టుకోలేకపోయింది, సున్నిత మనస్కురాలు, నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు, ఇంత అవమానకరంగా మాట్లాడారు అనేటటువంటి దాంతో ఆత్మహత్య చేసుకుంది. కానీ దీన్ని ప్రతిరోజు ఎదుర్కొంటున్నటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చునో, లేకపోతే ఇతర దేశాల్లో కూర్చునో, పక్క రాష్ట్రంలో కూర్చునో ఇష్టం వచ్చినట్లు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద గానీ, ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి మహిళల మీద గానీ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ఈ రోజున మంత్రిగా ఉన్నంత మాత్రాన రోజాకి తప్పలేదు. మంత్రి ఆవిడ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేధించారు, బయటకు వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చాక అదే విధంగా దివ్యవాణి తెలుగుదేశం పార్టీలోకి సంబంధించినటువంటి ఒక అరాచకం ఎలా జరుగుతుంది, ఆడవాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు నాయకులు అనేటటువంటిది ఆమె తెలుగుదేశం పార్టీలో ఉండలేక బయటకు వెళ్తూ కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడినందుకు ఆమెని టార్గెట్ చేసి చిత్రహింసలు పెట్టారు. సినీ నటి కవిత, ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటాయి అనేటటువంటి, మహిళల్ని కనీసం గౌరవించినటువంటి పార్టీ అనేటటువంటిది ఆవిడ కూడా కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితి. జయప్రద తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య భూమిక వహించినటువంటి జయప్రద చివరికి ఆ పార్టీలో తిరస్కారాన్ని భరించలేక కళ్ళనీళ్లతో ఆవిడ కూడా వెళ్ళిపోయినటువంటిది. ఎక్కడుంది తెలుగుదేశం పార్టీలో మహిళలకి గౌరవం? మీ పార్టీలో ఉన్నప్పుడు మహిళల్ని గౌరవించరు, ఎదురు పార్టీ వాళ్ళు ఉన్నటువంటి మహిళల్ని గౌరవించరు. సోషల్ మీడియాని మాత్రమే కాదు, పార్టీలో కూడా అదే రకమైనటువంటి ధోరణి. అసలు మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఏంటి? ఈ రోజున గీతాంజలి సంఘటన జరిగిన తర్వాత కూడా మీ పార్టీ తరపున ఒక ఖండన ఉండదు, కనీసం ఒక బాధ వ్యక్తం చేయడం ఉండదు. ఎదురుదాడి తప్ప, ఒక మనిషి ప్రాణాన్ని నిలువున తీసేసామనేటటువంటిది అందరూ బాధపడుతున్నారు తప్ప, బయట రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా బాధపడుతున్నారు తప్ప మీకు మాత్రం బాధ అనేదే లేదు. ఎదురుదాడి ఎంతకాలం చేస్తారు? ఎదురుదాడి సమర్థించుకుంటారు. పైగా ఇంకొక దురదృష్టకరమైనటువంటి విపరీతకమైనటువంటి పోకడ ఏంటంటే మహిళలతోనే మహిళల్ని తిట్టిస్తారు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక వికృతమైనటువంటి లక్షణం. ఫేక్ అకౌంట్ల పేరుతోటి నడిపేది అమ్మాయిలు. శ్వేతా చౌదరి అనేటటువంటి అమ్మాయి స్వాతి రెడ్డి పేరుతోటి ఇష్టానుసారం మహిళా నాయకుల మీద, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద, అసలు అంతా ఆడవాళ్లతో కూడా అట్లాంటి పోస్టింగులు పెట్టి వాళ్ళని ప్రోత్సహించడం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఆవిడకి కితాబు ఇవ్వడం. ఎక్కడికి పోతున్నారు మీరు? వాళ్ళని భుజం తట్టి ఎంకరేజ్ చేయడం, ఫోన్లు చేసి మీరు మీ పోస్టింగులకు సంబంధించినటువంటిది మేము చాలా అభినందిస్తున్నామని చెప్పడం, వాళ్ళకి పదవులు ఇవ్వడం, ప్రమోషన్లు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, తాయిలాలు ఇవ్వడం, ఇదంతా ఏంటి? ఏం చేయదలుచుకున్నారు? మహిళలతో కూడా మహిళలంతా అసభ్యకరంగా చిత్రీకరించేటటువంటి పరిస్థితి ఉంటే అంటే బయటకు ఎవరు రాకూడదు. మీ ఉద్దేశం ప్రకారం మీరు మాత్రమే ఉండాలి, మీరు మాత్రమే మాట్లాడాలి. ఎవరు కూడా ఇతర పార్టీల తరపున మహిళలు రాకూడదు, బయటికి మాట్లాడకూడదు. మంచి జరిగితే మంచి జరిగింది అని చెప్పడానికి కనీసం సామాన్య మహిళలు కూడా ముందుకు రాకూడదు. ఇది మీ పన్నాగం. ఈ రకంగా దాడులు జరుగుతా ఉంది. లోకేష్ గారు చెప్తున్నారు కదా, ఏం చెప్తున్నాడు ఆయన? మీ మీద ఎన్ని కేసులు ఉంటే మీకు అన్ని పదవులు ఇస్తాము అంటే మొత్తం కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా మీరు రెచ్చిపోండి, అవసరమైతే భౌతిక దాడులు చేయండి. అందుకే కదా కృష్ణవేణి మీద దాడి జరిగింది. ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. రండి రండి రండి, కొట్టండి కొట్టండి, తిట్టండి తిట్టండి అనేటు. వాళ్ళకి పదవులు ఎక్కువ ఇస్తామంటున్నారు. పైగా చాలా పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నారు, మీ మీద ఎన్ని కేసులు ఉంటే మీకు అన్ని పదవులు ఇస్తాము అనేటటువంటి. ఈ రకంగా ఒక ఉసిగొల్పినట్లుగా ప్రత్యర్థుల మీదకి ఉసిగొల్పుతున్నట్టు మహిళలని, అదే విధంగా కొంతమంది కార్యకర్తలని, నాయకులని ఉసిగొల్పుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన అధినాయకత్వం చేస్తున్నటువంటి దీనివల్ల సామాన్య మహిళలు బలవుతున్నారు. రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఫేస్ చేయడం నేర్చుకుంటారు. మాలాంటి వాళ్ళం ధైర్యంగా ఉంటాం. ఎన్ని కామెంట్లు వచ్చినా, ఎన్ని పిచ్చి కూతలు కూసినా దానికి తిరిగి ఎట్లా సమాధానం చెప్పాలి అనేటటువంటిది మేము దానికి ప్రిపేర్ అవుతాం. గీతాంజలి వాళ్ళు ఏం చేయాలి? అమాయకులు ఉంటారు చాలా మంది. అరే నాకు ఇల్లు వచ్చిందే అని సంతోషంతో తన ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు చివరికి జీవితాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు? మీరు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయదలుచుకున్నారు. ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని పొగిడితే, ఎవరైనా సరే నా కుటుంబానికి మంచి జరిగిందని, ఈ ప్రభుత్వాన్ని పొగడక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని పొగడక్కర్లా, ముఖ్యమంత్రి గారిని, లేకపోతే మరొకటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొగడక్కర్లేదు. నా పిల్లలు బాగా చదువుకున్నారు, పాపం బెండపూడి స్కూల్ స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బాగా చెప్పారు, మేము చాలా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలుగుతున్నామని చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడి చూపించారు. వాళ్ళేమి ఎవరిని పొగడలేదు. తమ జీవితాల్లో తమకు జరిగినటువంటి మంచిని ఒక ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడినందుకు ఓవర్ యాక్షన్లు చేస్తున్నారని ఆ పిల్లల మీద, పసిపిల్లలు, స్కూల్ స్టూడెంట్స్ మీద ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టారు. ఎవరిని మీరు బతకనివ్వరా? స్టూడెంట్స్ అని లేదు, సామాన్యులని లేదు, మంచి ఈ ప్రభుత్వం మంచి
మంచి అని చెప్తే చాలు ఆ మహిళల మీద ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతూ ఉన్నారు, బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నారు, రకరకాల కూతలు పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు, ఏమిటేమిటో సంబంధాలు అంటగట్టి మాట్లాడేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ తెలుగుదేశం పార్టీ తన సంస్కృతి ఏంటి అనేటటువంటిది ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇట్లానే చేయదలుచుకున్నారా అందరినీ? మీ పార్టీలో ఉన్న వాళ్ళని ఏడిపించి వెళ్ళగొట్టారు. నేను ఇందాక చెప్పాను చాలా